అందరికీ నమస్కారం. యూట్యూబ్లో వచ్చే చాలా వీడియోస్ టిఫిన్స్ గురించి, భోజనాల గురించి, మంచి టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ హోటల్లో ఏ ఐటెం బాగుంటుంది, ఏ రెస్టారెంట్లో ఏ భోజనం బాగుంటుంది, వెజ్ ఎక్కడ బాగుంటుంది, నాన్ వెజ్ ఎక్కడ బాగుంటుందని మంచి వీడియోలు పెడుతున్నారు. అన్ని వీడియోలు చూస్తున్నాను. రకరకాల చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్, నార్త్ ఇండియన్ ఎన్నో రెసిపీస్ చాలా అట్రాక్టివ్గా, రుచికరంగా, అద్భుతంగా ఉండేటువంటి మెను చూస్తూనే ఉన్నాము. ఇంకా అనంతపురంలో ఓడిగలు ప్రత్యేకత, వాటి గురించి అవి ఎక్కడ దొరుకుతాయి, విరివిగా ఎక్కడ ఏ షాపులో అమ్ముడుపోతున్నాయి అనేవి కూడా పెడుతున్నారు. మంచిదే కదా. ఇప్పుడు జానుడు పుట్ట కోసమే కదా మనం ఇన్ని కోటి విద్యలు పడుతున్నాం. కాబట్టి ఆ జానుడు పొట్ట నింపడానికి ఏదో ఒకటి కావాలి. కానీ ఈ నాలుక ఉందే చాలా చెడ్డది రుచి. కొత్త ఊరిలో అడుగు పెట్టగానే టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది అనగానే ఒకరినో ఇద్దరినో పిలిచి ఏమండి ఎక్కడ టిఫిన్స్ బాగుంటాయి, ఎక్కడ భోజనం బాగుంటుందని కనుక్కోవడం సహజమే కదా. నేను కూడా కనుక్కున్నాను చాలాసార్లు. ఎందుకంటే తినేది కొంచెమైనా రుచిగా ఉండాలని ఆశిస్తాం. అందుకు నలుగురిని అడిగి ఏ హోటలు, ఏ రెస్టారెంట్ బాగుంటుందో వెళ్తాం. అది సహజంగా జరిగేటువంటి పనే. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎన్నో రకాల డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని చూశాను. కానీ అన్నింటిలో నాకు నచ్చినది రాగి ముద్ద, ఉప్పు చారు, గోంగూర. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే రాగి ముద్ద, వేరుశనక్కాయల చట్నీ, వంకాయ కాల్చి, టొమాటో కాల్చి రెండు కలిపి, పచ్చిమిరపకాయలు కాల్చి, ఉప్పు, చింతపండు వేసి పిసిగినటువంటి మెను రెసిపీ. చాలా చక్కని కాంబినేషన్ రాగి ముద్దలోనికి. లోకో భిన్న రుచి అన్నట్టు రాగి ముద్దలోకి నేను సామాన్యంగా పప్పు, ఆకుకూర పప్పు, పచ్చిమిరపకాయలు, ఆకుకూర, రెండు రకాల కూరగాయలు, వంకాయలు కానీ బీరకాయలు కానీ వేయించి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా వేరుశనగ చట్నీతో చేసేటువంటి చట్నీ కానీ, పచ్చి పులుసు, శనక్కాయ గుజ్జు అంటారు మా ప్రాంతంలో, చాలా బాగుంటాయి. ఇప్పుడు రాగి ముద్దనే ఎందుకు చెప్తున్నానంటే, తెల్ల అన్నం, వరి అన్నం మన ప్రాంతంలో ఎక్కువగా తింటారు. కానీ మన ప్రాంతానికి, మన ఆరోగ్యానికి, మన తాగే నీటికి, మనకున్నటువంటి జీర్ణాశయానికి సరిగ్గా 100% సరిపోయే ఆహారం రాగి ముద్ద. అందుకే రాగులు మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ పండుతాం. ఉత్తర కర్ణాటకకు వెళితే తెల్ల జొన్నలు, హైబ్రిడ్ జొన్నలు ఎక్కువ పండిస్తారు. ఎందుకు? అక్కడ వాళ్లకు జొన్న రొట్టె, అది ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రికి కానీ 3 పూటలా వాళ్ళు జొన్న రొట్టెతో మంచి కాంబినేషన్. వేరుశనక్కాయ పొడి, లేదని నల్లని గూరు నూలు యొక్క పొడి, దాంట్లో కాయలు కలిపి, తెల్ల గడ్డలు కలిపి, దంచి కలిపి చేసినటువంటి ఆ పొళ్ళు చాలా చక్కగా ఉంటాయి. ఇంకా అటువైపు ముద్ద ఉప్పు చారు.
అంటే కందిబేడలు లేదా ఏదైనా ఒక ఆకుకూర, ఉదాహరణకు పుండి కూర అంటారు, పుండి పల్లె సారు అంటారు వాళ్ళు. చాలా చక్కని కాంబినేషన్స్. అంతేకాకుండా ఈ మధ్య బెంగళూరు, టుమ్కూరు, మైసూరు ఇలాంటి పట్టణాలకు వెళితే, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి ఇలా పట్టణాలకు వెళితే ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్స్ కంటే, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కంటే ఈ రాగి ముద్ద, జొన్న రొట్టెలు, ఓడిగలు దొరికేటువంటి రెస్టారెంట్స్ విరివిగా వెలిశాయి. ఈవెన్ ఆంగ్లేయులు ఉండేటువంటి ప్రాంతం ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్డులో బ్రిగేడ్ రోడ్ అని ఉంది. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ. అక్కడ మన ఆంధ్రుడు చక్కని రెస్టారెంట్ పెట్టాడు, ఆర్ఆర్ రెస్టారెంట్. వెజ్ అండ్ నాన్ వెజ్ మంచి మన రాయలసీమ రుచులు వాళ్లకు బాగా రుచి చూయించాడు. పప్పు, రకరకాల ఆకుకూరలతో చేసిన పప్పు, సాంబారు, చక్కని రోటి పచ్చళ్ళు రుచి చూపిస్తున్నాడు. ఇక నాన్ వెజ్కి వస్తే నాటుకోడి పులుసులు, మటన్, చక్కని గొర్రె మాంసం, మేక మాంసం ఇలాంటివి ఆర్ఆర్ రెస్టారెంట్లో బాగా విరివిగా దొరుకుతాయి. దొరకడమే కాదు, చాలా రుచికరంగా ఉంటాయి. చాలా స్వచ్ఛంగా, ఏమాత్రం కలుషితమైనటువంటిది కలపకుండా బాగా చేసి వాళ్ళు ఆకర్షణీయంగా భోజన ప్రియులకు మంచి మంచి వంటలు వడ్డిస్తూ ఉన్నారు. ఇక ఇటు గుంటూరు, విజయవాడకి వెళితే ఇంకా చెప్పే పని లేదు. అక్కడ దోశలు, అట్లు, పెసరట్టు, దిబ్బరొట్టె, మసాలా దోశ, ఇంకా వీటికి పచ్చళ్ళు, వేరుశనక్కాయలు వేసి, పచ్చని కొబ్బరి వేసి, చక్కని పచ్చడి, రోటి పచ్చడి. ఇంకా భోజనం అయితే గుంటూరు వారి భోజనం అని బోర్డు పెడతారు, నెల్లూరు వారి భోజనం అని, భీమవరం వారి భోజనం అంటారు, విజయవాడ థాలి. ఏమి భోజనాలండి! ఎన్ని రకాల వేపుళ్ళు, ఎన్ని రకాల పచ్చళ్ళు! భోజన ప్రియులకు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చక్కని భోజనం లభిస్తుంది. ఈ కల్చర్ ఇప్పుడు హైదరాబాదులో మొదలయ్యింది. నాకు తెలిసి హోటల్ శాన్ బాగ్, అది బషీర్బాగుకు దగ్గరగా ఉంది, అటు ఎమ్మెల్యే క్వార్టర్స్కి దగ్గరగా ఉంది. అద్భుతమైన భోజనం దొరుకుతుంది. ఇంకా రవీంద్ర భారతి దగ్గర కామత్ హోటల్, దాదాపు 30 సంవత్సరాల నుండి కామత్ హోటల్ అద్భుతమైన టిఫిన్స్, అద్భుతమైన భోజనాలు. ఇంకా ద్వారకా లాడ్జిలో ఉన్నటువంటి రెస్టారెంట్, శ్రీకృష్ణ లాడ్జిలో ఉన్నటువంటి రెస్టారెంట్లు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది మన రాయలసీమ నుండి హైదరాబాదు వెళ్ళేవాళ్ళు ఆ ద్వారకా లాడ్జిలోనూ, శ్రీకృష్ణ లాడ్జిలోనూ, వెంకటేశ్వర లాడ్జిలోనూ దిగుతూ ఉంటారు. అబిడ్స్లో కూడా అంతే. ఆ నాంపల్లి రోడ్ అంతా చక్కని రెస్టారెంట్లు, అన్ని వివిధ ప్రాంతాలవి, రాయలసీమవి, కోస్తావి, తెలంగాణవి, కర్ణాటక, బీదర్ ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో దొరికేటువంటి రొట్టెలు, జొన్న రొట్టెలు, దాంట్లోకి రకరకాల పచ్చళ్ళు, వేపుళ్ళు, ముఖ్యంగా నూనె వంకాయ, చక్కని కాంబినేషన్. ఇప్పుడు ఎక్కువగా నూనె వంకాయ లేకుండా మెనూ ఉండడమే లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా భోజన ప్రియులకు ఎక్కడ వెళ్ళినా అద్భుతమైనటువంటి భోజన వసతి సౌకర్యాలతో రెస్టారెంట్లు, లాడ్జిలు వెలుస్తున్నాయి. నిజమే కదా! ఇప్పుడు ఆకలితో వచ్చిన వాడికి చక్కని భోజనం పెడితే అది ఎంత ఖరీదైనా 100 కానీ, 200 కానీ, 500 కానీ సంతోషంగా చెల్లిస్తాడు.
వ్యాపార దృక్పథంతో కాకుండా కస్టమర్లకు మంచి తృప్తి కలిగే భోజనం పెట్టేటువంటి హోటల్స్ ఇంకా రావాలని ఆశిస్తూ ఏదో నాకు భోజనం మీద చెప్పాలని అనిపించింది, నా మనసులో ఉన్నది చెప్పాను. ఉంటాను మరి.